విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు విజయవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన క్యాంప్ ఆఫీస్ ని వద్దు అనుకున్నారు. దానికోసం 80 లక్షల దాకా ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. అలా సకల హంగులతో ఆధునీకరించింది. అలాంటి సువిశాలమైన క్యాంప్ ఆఫీస్ ని హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్న దాన్ని వదులుకున్నారు పవన్ కళ్యాణ్. దీని వెనుక కారణాలు ఏంటి అనేది పెద్ద చర్చగా సాగుతోంది. పవన్ తీరు చూస్తే ఉప ముఖ్యమంత్రిగా చాలా పరిమితులను విధించుకొని మరీ పనిచేస్తున్నారు. అది ఆయన పెట్టుకున్నట్లుగానే కూడా ఉంది. ఆయన తన శాఖ తన పని అనుకున్నట్లుగానే ఉంటున్నారు. ఆయన పిఠాపురంలో వరద బాధితులను పరామర్శించారు. అక్కడ వరద నష్టం గురించి స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆయన బెజవాడకు వరదలు వస్తే పర్యటించలేదు అన్న విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. అయినా సరే పవన్ కి పిఠాపురం సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడికి ప్రజా ప్రతినిధిగా బాధ్యతగా వెళ్లారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అన్ని చోట్ల పర్యటిస్తున్నారు. దాంతో పవన్ ని తన పని ఏమిటో అన్నట్లుగానే ఉన్నారని టాకు. ఇప్పుడు చూస్తే ఆయన ప్రభుత్వం కేటాయించిన క్యాంప్ ఆఫీస్ ను కూడా కాదనుకొని తాను సొంతంగా మంగళగిరిలో నిర్మించుకున్న క్యాంప్ ఆఫీస్ లోనే సమీక్షలు చేస్తున్నారు. దీని మీదనే కూటమిలో చర్చ సాగుతోంది. పవన్ నిర్ణయం వెనుక కారణాలు ఏమై ఉంటాయి అని కూడా ఆలోచిస్తున్నారు. నిజానికి చూస్తే ప్రభుత్వ పరంగా దుబారా వద్దు అనే పవన్ అనుకుంటున్నారు. అలా ఆలోచించిన మీదటనే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు అని టాకు. ఒక విధంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. ప్రభుత్వం ఆ భవనాన్ని వేరే విధంగా వాడుకోవచ్చు. అలా సర్కార్కి ఆయన ఆదా చేశారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మీద భిన్నమైన చర్చ కూడా సాగుతోంది. పవన్ ఈ భవనం అప్పగించడం కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న జనసేన తీరు పందా మీద కూడా బయట వేరే రకంగా ఆలోచించేందుకు ఆస్కారం ఇస్తుందని అంటున్నారు. ఉన్నట్టుండి ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఈ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది.